హలో నమస్తే. ఈరోజు ముచ్చట ఏంటంటే నేను మీకు ఒకటి చూపిస్తున్నా. అది ఈ వానాకాలంలో చాలా బెనిఫిట్ మన ఇంట్లో కోసం, కిచెన్ పర్పసే. ఇది నేను పెట్టుకొని 3 days అయింది. ప్రాసెస్ కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేసి నేను మళ్ళీ చూపిస్తా. కొత్తిమీర రివి మన ఇంట్లో ఈ టైంలో చేసుకుంటే ఎట్లా అంటే బెనిఫిట్ అన్నట్టు. ఇక మన ఇంట్లోనే ఉంటే పల్లీలు కూడా వేసిన, పల్లీలు మొలకలు వచ్చినాయి. 15 daysలో ఇది మనకు వస్తుంది. అది కూడా ఎట్లా వచ్చిందో నేను మళ్ళీ వీడియో ఇదంతా చేసి చూపిస్తాను మీకు. అయితే నేను ఇది చేయబోతుంటిని మొన్న ఒకసారి ఆదివారం మార్కెట్ అయింది. ఒక కొత్తిమీర తీసుకున్న ఒక 20 రూపాయలకు ఎంత ఇచ్చింది తెలుసా? ఇంతే అసలు. అరే ఇంతగానం రేట్లా అసలు అని నాకు అనిపించింది చేద్దాం ఇది ఇంట్లోనే. ఆయన మళ్ళీ వానాకాలం చేసుకుంటే కొంచెం బెనిఫిట్ అదే ఆటోమేటిక్. అది ఎట్లున్నా కానీ అది మొలుతుంది, అది అవుతుంది, మంచిగానే అవుతుంది. అందుకోసమని ఇది ముంగటేసుకున్నాం. చూద్దాం. నేను కూడా కొంచెం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా, అంటే ఇది వర్కౌట్ అయిద్దా కాదా అని. ఇది నేను ఒక యూట్యూబ్లో చూసిన, వాళ్ళకి వర్కౌట్ అయింది. మనం ట్రై చేసి చూద్దామని అనుకుంటున్నా. అయితే మంచిదే కదా వానాకాలం. అగ్గసగ్గనే అన్నీ ఇప్పుడు అగ్గసగ్గన దొరుకుతాయి, కానీ కొత్తిమీర ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది పగిలిపోయింది ఒకటి ఉండే మా ఇంట్లో, మట్టి వేసుకున్నా. బంగ్లా మీద పెట్టిన ఇక మట్టిలో అయితే కొంచెం తొందరగా పెరుగుతుంది. ఎక్కువ బురద బురద కాకుండా కొంచెం ఇట్లా మెత్తబడిందంటే గ్రోతింగ్ తొందర వస్తుంది. దీన్ని చేసుకోవాలి. ఈ క్లాత్ కప్పేద్దాం దీనిపై. ఈ గరంకే కొంచెం లేస్తా అన్నాడు తొందర. మా పిల్లలు చూసినా అంటే అక్క కొడుకులు సర్వనాశనం. ఇది ఏం చేయరు కానీ ఇంకా ఆట ఈ ఆట అవుతుంది. కింద 2 ఇటుక పిల్లలు పెట్టినా, ఎందుకంటే వాటర్ పోయినా కానీ కింద గారిపోయేటట్టు ఉండదు. చూద్దాం, 15 days చూద్దాం. వస్తుందో నాకు కూడా చూడాలని ఉంది. ఇప్పుడు అది ఏదో చేసుకొని ఎంత పెద్ద ఇప్పుడు వేలకు వేలు ఏం సేవ్ చేయట్లేదు. బట్ నాకు కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. వర్కౌట్ అయితే వర్కౌట్ అయితే, కాకపోతే